అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ని క్లీన్ స్వీప్ చేసి 3-0తో సిరీస్ని అయితే టీమిండియా కైవసం చేసుకుంది. ఓవరాల్గా ఈ వన్డే మ్యాచ్లో టీమిండియా 142 పరుగుల తేడాతో మ్యాక్సిమం పరుగులతో అయితే గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అద్భుత విజయాన్ని నమోదు చేసుకుని మరంత మనోస్థైర్యాన్ని పెంచుకొని టీమిండియా అయితే ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగు పెట్టడానికి సిద్ధమైపోయింది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి జరగబోనుంది. అయితే ఓవరాల్గా టాస్ గెలిచి మరోసారి బట్లర్ అదే పిచ్చి పని రిపీట్ చేశాడు, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే సెంచరీ హీరో 1 పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు ద కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక వైస్ కెప్టెన్ మాత్రం ఏ మాత్రం లీక్ అయితే ఇవ్వలేదు. ఫస్ట్ వన్డేలో 13 పరుగులతో సెంచరీ మిస్ చేసుకున్న శుభ్మాన్ గిల్ రెండో వన్డే మ్యాచ్లో 60 పరుగులతో గ్రేట్ నాక్ ఆడిన శుభ్మాన్ గిల్ ఈసారి మరొక అడుగు ముందుకు వేస్తూ సూపర్ నాక్ అయితే ఆడాడు. పాజిటివ్ ఇంటెంట్తో డిఫరెంట్ గేమ్ చేంజర్ లాగా వైస్ కెప్టెన్ నాక్తో సెంచరీ కొట్టేశాడు. అలాగే వన్డే వరల్డ్ కప్ 2023లో మిడిల్ ఆర్డర్లో టీమిండియాకి బ్యాక్ బోన్గా నిలిచిన శ్రేయస్ అయ్యర్ మరొకసారి ఈ సిరీస్లో అదిరిపోయే ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఏకంగా 120 స్ట్రైక్ రేట్తో 78 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కూడా టీమిండియా అభిమానులకు మిడిల్ ఆర్డర్లో నేనున్నా అంటూ భరోసా అయితే ఇచ్చాడు. అలాగే చివర్లో మొదటి వన్డేలో సెకండ్ వన్డేలో అంతగా ఆకట్టుకుని కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో 40 పరుగులతో టచ్లో కనపడ్డాడు. ఓవరాల్గా టీమిండియా బ్యాట్స్మెన్స్ అందరూ ఆల్రౌండ్ షోతో అదరగొట్టేశారు. ఇండియా ఏకంగా 356 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. ఇక చేజింగ్లో ఇంగ్లాండ్ చేతులు ఎత్తేసింది. ఏ దశలో కూడా ఒక్క బ్యాట్స్మెన్ కూడా హాఫ్ సెంచరీ కూడా అందుకోలేకపోయారు. కేవలం 214 పరుగులకే చాప చుట్టేసింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మీరేనా బ్యాటింగ్లో ఫామ్లో ఉండేది, బౌలింగ్లో మేము ఉండలేమా అంటూ ప్రతి బౌలరు ఇంచుమించుగా 6 బౌలర్లు మనకు బౌలింగ్ చేస్తే 6 వికెట్లు అందుకొని మేము కూడా ఫామ్లోకి వచ్చేసాం, ఛాంపియన్స్ ట్రోఫీకి దమ్ముగా వెళ్దాం అనే రకంగా బౌలింగ్ అయితే చేశారు. అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతే యాజ్ యూజువల్గా టీమిండియా టాస్ ఓడిపోయింది. ప్రతిసారి ఇలానే ఫైనల్లీ బ్యాటింగ్లో దంచి కొట్టింది టీమిండియా. గిల్, రోహిత్ శర్మ ఇద్దరు ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. బట్ మన కెప్టెన్ ఎర్లీగానే వికెట్ సమర్పించుకున్నాడు. పిచ్చి ఇనిషియల్గా మాయిచర్ ఉంది, దాన్ని మార్క్వుడ్ బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. తొలి స్పెల్లో చెతక్ కొట్టేశాడు. వీటిలో భాగంగానే రోహిత్ శర్మ సెకండ్ ఓవర్లో సెకండ్ డెలివరీ మార్క్వుడ్ బంతి వేయటం, అది కూడా అన్ప్లేబుల్ డెలివరీ అని చెప్పుకోవచ్చు. రోహిత్ వికెట్ అయితే తప్పక ఇచ్చేశాడు. అయితే కోహ్లీ బ్యాట్ నుండి అభిమానులు కోరుకున్నట్లు రన్స్ అయితే వచ్చాయి. మెయిన్లీ వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ తన లెగసీ కంటిన్యూ చేశాడు. తొలి నుండే ఉతికి ఆరేశాడు. ఆల్ట్రా అగ్రెషన్ మోడ్లో బ్యాటింగ్ చేశాడు. కోహ్లీ బ్యాట్ నుండి చాలా రోజుల తర్వాత పరుగులు వచ్చినా లిటరల్లీ కోహ్లీ బ్యాటింగ్ అంత కాన్ఫిడెంట్గా కన్విన్సింగ్ అయితే అనిపించలేదు. అయినా తన వింటేజ్ మార్క్ని అయితే చూపిస్తూ కొన్ని ట్రేడ్ షాట్స్ అయితే ఆడాడు. ఫస్ట్ పవర్ ప్లే గిల్ అయితే విశ్వరూపమే చూపించాడు. చాలా పాజిటివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ అయితే చేశాడు. తొలి నుండే బౌండరీస్తో ఇంగ్లీష్ బౌలర్స్కి చుక్కలే చూపించాడు. ఓవరాల్గా తొలి 10 ఓవర్లోనే రోహిత్ వికెట్ నష్టపోయి ఇండియా 52 పరుగులే చేయగలిగింది. ఇక ఇక్కడ నుంచి గిల్తో కలిసి కోహ్లీ కూడా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. అన్ని బౌండరీస్లోనే డీల్ చేశారు. ఇంతలోనే ముందుగా శుభ్మాన్ గిల్ 50 కంప్లీట్ చేసుకున్నాడు. వరుసగా ఈ సిరీస్లో 3వ 50 అయితే కంప్లీట్ చేసుకున్నాడు శుభ్మాన్ గిల్. అలాగే వింటేజ్ కోహ్లీ కూడా జస్ట్ 55 బంతుల్లోనే 50 కూడా రీచ్ అయ్యాడు. అలాగే శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ కలిసి సెకండ్ వికెట్కి ఏకంగా 107 బంతుల్లో 116 పరుగులతో కమాండింగ్ పొజిషన్లోకి అయితే టీమిండియాని తీసుకెళ్తుంది అనుకున్న టైంలో అదిల్ రషీద్ ఒక మ్యాజిక్ చేశాడు. విరాట్ కోహ్లీని అవుట్ చేసి ఇంగ్లాండ్కి క్రూషియల్ బ్రేక్ అయితే అందించాడు. అయితే ఓవరాల్గా విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 7 4లు 1 6తో 52 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఫామ్లో లేని బ్యాటర్ కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేయలేకపోయాడు. అయినా 50 కొట్టాడంటే విరాట్ కోహ్లీ అసలు ఫామ్లోకి వస్తే ఎలా ఉంటుందనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మొదలైంది అసలైన కథ. శ్రేయస్ అయ్యర్ అబ్బబ్బా ఏం కొట్టాడు భయ్యా, రావడం 5th గేర్లో బ్యాటింగ్ చేశాడు. గిల్తో కలిసిన అయ్యర్ ఇంగ్లాండ్ బౌలర్స్ విధ్వంసం అంటే ఏంటో చూపించారు. ఇద్దరు ఫుల్ పేస్ ఆఫ్ బ్యాట్తో చెతక్ కొట్టేశారు. మెయిన్లీ శ్రేయస్ అయ్యర్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొని కొట్టిన బౌండరీస్ అయితే వేరే లెవెల్. అలాగే శుభ్మాన్ గిల్ కూడా కంప్లీట్గా అటాకింగ్ మోడ్లో ఉతికి ఆరేశాడు. ఇదే ఫ్లోలో కేవలం 95 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అయితే అలానే అతి తక్కువ ఇన్నింగ్స్లో ఓవరాల్గా 50 ఇన్నింగ్స్లో 2587 పరుగులతో ఫస్ట్ ప్లేయర్గా శుభ్మాన్ గిల్ రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. అయితే అదర్ ఎండ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ క్లియర్ డామినెన్స్ చూపిస్తూ కేవలం 45 బంతుల్లోనే 50 కంప్లీట్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య 93 బంతుల్లోనే 104 పరుగులతో పార్ట్నర్షిప్ అయితే స్ట్రాంగ్ జోన్లో టీమిండియా నిలిచింది. ఇదే టైంలో అదిల్ రషీద్ మరొక బ్రేక్ వేశాడు. శుభ్మాన్ గిల్ని అదిల్ రషీద్ అవుట్ చేశాడు. శుభ్మాన్ గిల్ ఓవరాల్గా 102 బంతుల్లో 14 4లు 3 6లతో 112 పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కూడా శ్రేయస్ అయ్యర్ ధనాధన బ్యాటింగ్ చేస్తూ
ఈజీగా సెంచరీ చేసేలా కనబడ్డాడు. బట్ బంతిని రాంగ్ జడ్జ్ చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్ ఓవరాల్గా 64 బంతుల్లో 8 4లు 2 6లతో 72 పరుగులు చేసి ఫైనల్కి అయితే చేరాడు. దీంతో టీమిండియా 39 ఓవర్ల దగ్గర 255 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుండి ఇండియా రెగ్యులర్గా వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ సెకండ్ వన్డేలో ఏం చూసామో అదే ఇక్కడ కూడా రిపీట్ అయింది. లాస్ట్కి వచ్చేసరికి లోయర్ మిడిల్ ఆర్డర్ నుండి వికెట్లు కోల్పోతూనే వస్తుంది. కేఎల్ అబ్దాటర్ బ్యాటింగ్కి వచ్చి 29 బంతులు 40 పరుగులతో చివరి దాకా పోరాడాడు. హార్దిక్ పాండ్యా 17 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 14 పరుగులు, అక్షర్ పటేల్ 13 పరుగులు, హర్షిత్ రాణా 13 పరుగులతో సపోర్టింగ్ రోల్స్ మాత్రం ప్లే చేశారు, కానీ పెద్ద ఇన్నింగ్స్ ఎవరు చేయలేకపోయారు. అయితే ఇంగ్లాండ్ బౌలర్స్ అందరూ అవుట్ ఆన్ బాక్స్, బట్ ఆదిల్ రషీద్ తప్ప బంతితో దండయాత్ర చేశాడు. ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. అయితే బ్యాట్స్మెన్ నిలబెడుతున్నాడు, భారీ స్కోర్ చేస్తున్నాడు అనుకున్న ఇంపార్టెంట్ టైంలో క్రీజ్లో సెట్ అయిపోయినా కూడా వాళ్ళని కూడా అవుట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ, శుభ్మాన్ గిల్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ బిగ్ ఇన్నింగ్స్ ఆడిన ప్రతి బ్యాట్స్మెన్ ని ఇతనే అవుట్ చేశాడు. ఇక మార్క్ వుడ్ అయితే 2 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్ గా టీమిండియా 50 ఓవర్లు బ్యాటింగ్ చేసి 356 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. 357 పరుగులు భారీ లక్ష్యంతో ఇంగ్లాండ్ బరిలోకి దిగింది. తొలి వన్డే నుండి ఇంగ్లాండ్ కి డకెట్ మరియు ఫిలిప్ సాల్ట్లు గ్రేట్ స్టార్ట్లు అయితే ఇస్తూనే ఉన్నారు. అది కూడా ఆల్ట్రా అగ్రెషన్ మోడ్ లో బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లాండ్ ని ఫ్రంట్ ఫుట్ లో అయితే ఉంచుతున్నారు. అలానే ఈ భారీ చేజింగ్ లో కూడా ఆల్ట్రా అగ్రెషన్ మోడ్ లో అదే స్టార్ట్ అయితే ఇచ్చారు. 5 ఓవర్లోని 50 పరుగులు, 6 ఓవర్లోని 60 పరుగులు చేశారు. ఇద్దరు కూడా టప్పా బౌండరీస్ తోనే మొత్తం డీల్ చేశారు. అయితే వన్డేల్లోకి ఇప్పుడే రంగంలోకి దిగిన హర్షదీప్ సింగ్ తొలిలోనే తన ఇంపాక్ట్ ఏందో చూపించాడు. బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్ లో ఓపెనర్స్ ఇద్దరిని ఫీల్డింగ్ పంపాడు. ముందుగా 21 బంతులు 23 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్ అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే 22 బంతుల్లో 38 పరుగులు చేసిన బెన్ డకెట్ ని కూడా అవుట్ చేశాడు. ఇక తర్వాత టామ్ బాంటన్ కూడా రావడంతో అటాకింగ్ మోడ్ లో 6లు 4లతో విరుచుకుపడ్డాడు. అలానే జో రూట్ కూడా తనదైన శైలిలో క్రీజ్లో సెట్ అయ్యే ప్రయత్నం చేశాడు. బట్ మన స్పిన్నర్స్ రూట్కి బాంటన్కి అంత అవకాశం అయితే ఇవ్వలేదు. ఇద్దరి మధ్య 46 పరుగులతో రేసులోకి వస్తుంది ఇంగ్లాండ్ అనుకున్న టైంలో ఇద్దరు స్పిన్నర్స్ చెలరేగిపోయారు. దీంతో బ్యాక్ ఫుట్లోకి ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది. 38 పరుగులు చేసిన బాంటన్ కుల్దీప్ అవుట్ చేయగా 24 పరుగులు చేసిన రూట్ని అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేశాడు. ఇక సెకండ్ స్పెల్లో అంటేనే మిడిల్ ఓవర్స్లో పాత బంతితో హర్షిత్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అదే ఇంపాక్ట్ మళ్ళీ చూపించాడు. బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో బట్లర్ని, హ్యారీ బ్రూక్ని ఇద్దరిని అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ రెగ్యులర్గా వికెట్స్ కోల్పోతూనే వచ్చింది. ఇక తర్వాత ప్లేయర్లు వచ్చినట్లు ఫీల్డింగ్ క్యూ కట్టేశారు. హార్దిక్ పాండ్యా కూడా బంతితో చెలరేగడంతో ఇంగ్లాండ్ కేవలం 214 పరుగులకే ఆల్అౌట్ అయింది. అయితే టీమిండియా బౌలర్స్లో అందరూ రాణించారు. బ్యాటింగ్లో అందరూ ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నారో బౌలింగ్లో కూడా మేమందరూ ఉన్నామన్నట్టు వాళ్ళు కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫామ్లోకి వచ్చేసారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ హర్షదీప్ వన్డే కంబ్యాక్ అయితే వేరే లెవెల్. మెయిన్లీ పవర్ ప్లేలో టీమిండియాకి ఇంతవరకు బ్రేక్స్ వచ్చిందే లేదు. హర్షిత్ రాణా కానీ ఇటు పక్కన షమి కానీ ఇద్దరు ధారాళంగా పరుగులే సమర్పించుకున్నారు. బట్ వికెట్స్ తీసేవాళ్ళు కాదు. మిడిల్ ఓవర్స్లో వీళ్ళ ఇంపాక్ట్ అయితే ఉండేది. బట్ హర్షదీప్ సింగ్ అలా కాదు. తొలి పవర్ ప్లేలోనే ఇద్దరు ఓపెనర్స్ని అవుట్ చేసి టీమిండియాకి మంచి బ్రేక్స్ అయితే అందించాడు. ఓవరాల్గా హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా మిడిల్ ఓవర్స్లో 2 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తనకు దొరికినప్పుడల్లా వికెట్లు పడగొట్టారు. ఓవరాల్గా టీమిండియా బౌలర్స్లో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలో 2 వికెట్లు చొప్పున తీశారు. ఇక కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. అయితే 142 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ 3 వన్డేలు చిత్తుగా ఓడించింది. దీంతో 3-0తో టీమిండియా అయితే క్లీన్ స్వీప్ అయితే చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.